శ్రీ సత్యసాయి జిల్లా ముదిగుబ్బ మండలం అడవి బ్రాహ్మణపల్లి తాండాలో అన్యాక్రాంతమైన గిరిజన భూములను సమగ్ర విచారణ జరిపించాలని సిపిఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామకృష్ణ డిమాండ్ చేశారు. ఎంతో కాలం నుంచి గిరిజనులు సాగు చేసుకుంటున్నారని ఆయన తెలిపారు. గిరిజనుల భూములు అన్నింటినీ కూడా ముదిగుబ్బ ఎంపీపీ ఆదినారాయణ అక్రమంగా పట్టాదారు పాస్బుక్లు చేయించుకున్నారని ఆరోపించారు. ఈ భూ ఆక్రమణలపై ఈ నెల 7వ తేదీన రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ దృష్టికి తీసుకువెళ్తామని చెప్పారు. అలాగే బాధిత రైతులందరికీ న్యాయం జరిగేంత వరకు కమ్యూనిస్టు పార్టీ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. భూ ఆక్రమణలకు సహకరించిన వారిపై రెవెన్యూ అధికారులపై చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. మంత్రి సత్యకుమార్ యాదవ్ భూ కబ్జాలపై స్పందించాలని, లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా సిపిఐ ఆధ్వర్యంలో భారీగా ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని హెచ్చరించారు. వాళ్ళ తాత తండ్రుల కాలం నుండి కూడా ఎవరైతే ఇక్కడ ల్యాండ్స్ చేసుకుంటా ఉన్నారో వాళ్ళ భూములన్నీ కూడా అసలు ఈవెన్ పట్టాదారు పాస్ పుస్తకాలు కూడా వాళ్ళ చేతుల్లో ఉన్నాయి. కానీ వాళ్ళకి తెలియకుండానే ఇక్కడున్న మండలాధ్యక్షుడు ఆదినారాయణ యాదవ్ ఏమో ఆయన పేరు మీదుగా, ఆయన కుటుంబ సభ్యుల పేరు మీదుగా అవన్నీ కూడా మార్చుకొని అడంగల్లో కూడా వాళ్ళ పేర్లు రాయించుకొని వీళ్ళకి ఏమాత్రం కూడా తెలియకుండా బ్యాంకుల్లో లోన్లు తీసుకోవడము, తర్వాత దానిపైన ఏదో పంట నష్టపరిహారం వచ్చేదంతా కూడా ఆయనే తీసుకోవడము, ఇవన్నీ చేస్తూ వచ్చినాడు. ఇక్కడ ఉన్న వాళ్ళు పాపము అక్కడ స్థానిక అధికారులకు అదేవిధంగా ఎవరైతే ప్రజాప్రతినిధులు వాళ్ళ దృష్టికి తెచ్చినా సరే వీళ్ళకి న్యాయం జరగలే. స్థానిక మంత్రి, స్థానిక ఎమ్మెల్యే అయినటువంటి సత్యకుమార్ యాదవ్ కూడా దీనిపైన స్పందించాలి. పేద వర్గాల వారికి, దళితులు, గిరిజనులు, వెనుకబడిన కులాల వారికి అండగా నిలబడాలి.